మరణం మరణం తర్వాత ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరు మరణించాల్సిందే. మనిషి ఏ వయసులో చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎలా చనిపోతాడు ఎవరూ ఊహించలేరు. కానీ మరణం ఖచ్చితంగా వస్తుంది. మనిషి జీవితంలో ఎక్కడైనా, ఎలాగైనా, ఏ దశలోనైనా మరణం సంభవించవచ్చు. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా అనేది ఎవరూ ఊహించలేరు. నువ్వు కూడా ఏదో ఒకరోజు మరణాన్ని ఎదుర్కొంటావు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఆ మరుసటి రోజు కావచ్చు, ఎవరూ చెప్పలేరు. అందుకే చాలామంది మరణ భయంతో జీవిస్తున్నారు. నేనిప్పుడు చనిపోతానా? ఈ వ్యాధి నన్ను చంపుతుందా? మరణ భయం నుండి విముక్తి పొందాలంటే మీ మరణం తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. మరణం తర్వాత జీవితం ఉంది. మీరు దీన్ని తెలుసుకోవాలి. ఈ భూ సంబంధమైన జీవితం చిన్నది, కానీ మరణం తర్వాత జీవితం శాశ్వతమైనది. మనిషి చనిపోతాడు. అతని శరీరాన్ని పూడ్చిపెడతారు లేదా దహనం చేస్తారు. కానీ శరీరంలోని ఆత్మ నాశనం చేయలేనిది మరియు దాని సృష్టికర్త అయిన దేవుని వద్దకు తిరిగి వెళ్తుంది. అక్కడ తీర్పు ఇవ్వబడుతుంది మరియు స్వర్గానికి లేదా నరకానికి పంపబడుతుంది. కొంతమంది వ్యక్తులు మరణించినప్పుడు మనకిది తెలుస్తుంది. నాకు ఒక సహోదరుడు తెలుసు. అతడు ధనవంతుడు మరియు మతపరమైన వాడు. అతనికి అన్ని చెడు అలవాట్లున్నాయి. అతడు అనారోగ్యానికి గురై తన చివరి క్షణంలో ఉండాడు. అకస్మాత్తుగా అతడు, నేను చీకటిలోకి వెళ్తున్నాను, వాళ్ళు నన్ను చీకటిలోకి లాగుతున్నారు, నా కోసం ప్రార్థించండి, నన్ను రక్షించండి అని అరవడం ప్రారంభించాడు. అప్పుడు అతను మరణించాడు. ఎంత దారుణమైన ముగింపు! నాకు ఇంకో యువతి మరణం గురించి తెలుసు. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె తన పాపాలు ఒప్పుకుంది. పశ్చాత్తాపడి పవిత్ర జీవితాన్ని జీవించింది. అకస్మాత్తుగా ఆమె అనారోగ్యానికి గురై చనిపోయే దశలో ఉండింది. అప్పుడు ఆమె తన తల్లికి ఫోన్ చేసి ఇలా చెప్పింది, అమ్మా, నేను కొన్ని క్షణాల్లో చనిపోతాను. నా కోసం స్వర్గం తెరవబడటం నేను చూస్తున్నా. నన్ను మోసుకెళ్ళడానికి 2 దేవదూతలు దిగి వస్తున్నారు. అక్కడ యేసయ్య నా కోసం వేచి ఉన్నాడు. నేను చనిపోయి యేసయ్యతో ఉంటాను. ఎవరూ ఏడవకండి. నేను సంతోషంగా నా ప్రభు వద్దకు వెళ్తున్నాను. సంతోషంగా పాడుతూ నన్ను పాతిపెట్టండి అని ఆమె మరణించింది. ఎంత ఆనందకరమైన ముగింపు! ఇవి మీకు ఏం చెప్తాయి? మరణం తర్వాత జీవితం ఉంది అని. పాపాత్ముడు పరిశుద్ధ ప్రభువు ఉన్న పరలోకములోకి ప్రవేశించలేదు. తమ పాపాల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడిన వారు మాత్రమే పరలోకంలో దేవునితో జీవించగలరు. బైబిల్ సెలవిస్తుంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కొంతమంది ఇలా అంటారు, దేవుడు ప్రేమగలవాడు, దయగల దేవుడు కనుక ఆయన నరకాన్ని ఎలా సృష్టిస్తాడు? అసలు నరకం లేదు అంటారు. దేవుడు నరకాన్ని సృష్టించింది మనుషుల కోసం కాదు, సాతాను కోసం, అతని అనుచరుల కోసం సృష్టించాడు. మత్తయి 25:41. ప్రేమగల దేవుడు మనిషిని ఎప్పుడూ నరకానికి పంపడు, కానీ మనిషి చేసిన పాపాలు అతన్ని నరకంలోకి లాగుతాయి. ఒకరోజు మీరు కూడా చనిపోయి స్వర్గంలో లేదా నరకంలో ఉండాల్సి వస్తుంది. నీవు పాపంలో జీవిస్తుంటే మరణ భయం నిన్ను తరచుగా బాధ పెడుతుంది. నీ పాపాలు మిమ్మల్ని నరకంలోకి లాగుతాయి. నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావు?
స్వర్గమా లేక నరకమా? నీ మరణం తర్వాత నీవు నిర్ణయించుకోలేవు. నీవు జీవించి ఉన్నప్పుడే నీ గమ్యాన్ని నిర్ణయించుకోవాలి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని బైబిల్లో రాయబడింది. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క మరణం. మరణం తర్వాత తీర్పు ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు, మరి ప్రతి పాప పనికి తీర్పు ఉంటుంది. నీవు నీ పాపపు జీవితాన్ని ప్రపంచం నుండి దాచవచ్చు, మరి ఒక భక్తి కలిగిన మనిషిలా ప్రవర్తించవచ్చు. కానీ మరణం తర్వాత న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నప్పుడు అన్ని విషయాలు వెల్లడి చేయబడతాయి. నీ ప్రభువు నుండి ఏమీ దాచలేవు. అబద్ధాలు చెప్పో, తప్పుడు సాక్ష్యం చెప్పో నీవు తీర్పు నుండి తప్పించుకోలేవు. అబద్ధం, మోసం, త్రాగుడు, వ్యభిచారం, అబద్ధ సాక్ష్యం, అక్రమ ఆదాయం, లంచం, ఇతరులను మోసం చేయడం, గర్వం, ధనాపేక్ష, ద్వేషం, ఇవన్నీ ఆ రోజున బయటపడతాయి. పాపిష్టి కపటులందరూ ప్రభువు ముందు వణుకుతారు. ఏ పాపి తప్పించుకోలేడు. నీతిమంతుడైన న్యాయమూర్తి అందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రతి మనిషి జీవితం ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరి రహస్య జీవితం, అక్రమ సంపదన, పాపపు సుఖాలు, చట్టవిరుద్ధమైన లాభాలు, అధికార దుర్వినియోగం, దేవుడు వీటన్నిటినీ గమనిస్తున్నాడు. తీర్పు రోజున ఆయన ప్రతీదీ బయట పెడతాడు. పాపులందరి హృదయాలు నీలిలా కరిగిపోతాయి. నీ సంగతేంటి? తీర్పు నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒకరు తీర్పు నుండి తప్పించుకోగలరు. మానవాళి పాపాలను శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. ఆయన తన పవిత్ర రక్తాన్ని చిందించి లోక పాపాలను తనపై వేసుకున్నాడు. కల్వరి వద్ద సిలువుపై తన పాపరహిత రక్తాన్ని చిందించి లోక పాపాలకు ఆయన శిక్ష చెల్లించాడు. యేసును విశ్వసించే వారందరికీ వారి పాపాలు క్షమించబడినందున శాంతి లభిస్తుంది. అలాగే వారు నిత్య జీవాన్ని పొందుతారు. నీవు నీ హృదయంలో యేసును అంగీకరించినప్పుడు నీకు ఈ లోకంలో శాంతి మరియు పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. యేసును అంగీకరించి పవిత్ర జీవితాన్ని గడిపిన ఒక వ్యక్తి, మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని పెద్దగా అరిచాడు. మరొక యువకుడు రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు చనిపోవడానికి భయపడలేదు, మరియు సంతోషంగా, ప్రభువైన యేసు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని అరిచాడు. ఒకరు యేసును అంగీకరించినప్పుడు అతని పాపాలు క్షమించబడతాయి. మరణం వైపోతుంది. మరణం ఒక సంతోషకరమైన సంఘటన అవుతుంది. మనం యేసుతో పరలోకంలో శాశ్వతంగా జీవిస్తామనే ఆలోచన ఒకరిని దానికోసం ఆరాటపడేలా చేస్తుంది. మనం అనుభవించే పోరాటాలు, అనారోగ్యం, చింతలు, ఇబ్బందులు, సమస్యలు మరియు బాధలు ఒకరు పరలోకం కోసం ఆరాటపడడానికి కారణం. నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు ఇవేవీ కనిపించవు. అక్కడ నీకు శాశ్వత ఆనందం, సంతోషం, రక్షకుడితో జీవించే ఆధిక్యత ఉంటాయి. నీవు ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందాలని యేసు కోరుకుంటున్నాడు. నీవు దానిని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎంపిక నీదే. దీన్ని మర్చిపోవద్దు. నీవు ఈ లోకం నుండి నిష్క్రమించినప్పుడు నీ డబ్బు, నీ భూములు, ఉద్యోగం, కీర్తి, హోదా, విద్య లేదా నీ ప్రియమైన కుటుంబం, నీ బంధువులు నీతో తీసుకెళ్ళలేరు. నీవు ఒంటరిగా మరణాన్ని ఎదుర్కోవాలి. కానీ తన మరణం ద్వారా మరణాన్ని జయించిన యేసును నీవు అంగీకరించినట్లయితే ఆయన నీతో పాటు వచ్చి మరణ భయాన్ని తొలగించి నీతో శాశ్వతంగా జీవిస్తాడు. నీవు ఈ యేసును అంగీకరించాలనుకుంటున్నావా?
అయితే ఈ ప్రార్థన చేయండి. యేసు, నీవు సిలువపై మరణించి నశించిన నన్ను రక్షించడానికి తిరిగి లేచావు. నా పాపమంతటినీ ఇప్పుడు క్షమించు ప్రభువా. నా రక్షకుడిగా, ప్రభువుగా, స్నేహితుడిగా ఉండు. నా జీవితాన్ని మార్చు. నా జీవితాన్ని నూతనపరచు. నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఆమెన్. శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు, శ్మశానానికి ఈ జీవితం విలువైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కడగ